హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దిస్ ఈజ్ తారక్. ఐపీఎల్ 2024కి సంబంధించిన మినీ వేలం అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో గతంలో మనం చూసినట్టయితే 2023 ఐపీఎల్లో ఉన్న జట్లు చాలా వరకు కూడా వాటి ఫేజ్ అనేది వాటిలో ఉన్న ఫేసెస్ అనేవి చాలా వరకు చేంజ్ అయినాయి. మరి ఈ ఐపీఎల్ 2024 ఆక్షన్ తర్వాత జట్లలో కూర్పులు ఎలా ఉన్నాయి, వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలని మనతో డిస్కస్ చేయడానికి అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సుధీర్ జీ. హాయ్ తారక్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ రిగార్డింగ్ దిస్ ఐపీఎల్ మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్గా అంటే మొన్న అయినట్టుంది, బట్ కానీ ఆల్రెడీ 2024కి సంబంధించిన ఆల్రెడీ మొత్తం ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. సో మినీ వేలం అనేది ఇక్కడ పెద్ద ఐపీఎల్కి సంబంధించినంతవరకు ఒక పెద్ద అంటే జాతర లాంటిది అని చెప్పుకోవాలి. మొత్తం ప్లేయర్స్ అందరూ కోట్లలో ధర పలికారు, కొంతమంది వెళ్ళారు, కొంతమంది వచ్చారు, ఇలా ఉంది కదా. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ఐపీఎల్ 2024కి సంబంధించిన మినీ యాక్షన్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి ఎలా ఉందనుకోవచ్చు? ఎవ్రీ బిగ్ యాక్షన్లో మినీ యాక్షన్లో కోర్స్ కొన్ని సర్ప్రైజెస్ మనం చూస్తూనే ఉంటాం. అండ్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఎస్టర్డే. కొన్ని ఎక్కువ ధర పలకటంలో సర్ప్రైజెస్ చూసాం. 24.75 యాక్చువల్లీ పీపుల్ నెవర్ అంటే అంత ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండరు. అసలు 20 ఎక్కువ అనుకుంటే 20.5 పార్ట్ కమెంట్స్ ఎక్కువ అనుకుంటే స్టార్కు మరింత ఎక్కువ ధర పలికింది. కొంతమందికి అనుకున్నట్టుగా పలకలేదు అసలు. యాక్చువల్గా వరల్డ్ కప్ హీరోస్కు అండ్ వాళ్ళపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు. అందులో మనం రవీంద్ర రచిన్ విషయం మాట్లాడుకోలేదు. పీపుల్ థాట్ అట్లీస్ట్ అతనికి 5-6 టచ్ అవుతుందని అనుకున్నారు. బట్ చెన్నై సూపర్ కింగ్స్ ఫర్ వెరీ స్మార్ట్ యాక్చువల్లీ. తక్కువ ధరకి వాళ్ళు తీసుకోగలిగారు. అండ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఫ్రమ్ ఇండియా యాక్చువల్లీ చివరిలో స్టార్టింగ్లో వాళ్ళ విషయం ఎవరు ఆలోచించలే, కానీ ఎందుకంటే పీపుల్ వర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఫారినర్స్. ఎక్కడైనా కానీ 4 కోటాలో ఆడే మెయిన్ ప్లేయర్స్ ఎవరో వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా కనబరిచారు. అండ్ అనుకున్నట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ గా 2 ఆస్ట్రేలియన్ హీరోస్ యాక్చువల్లీ ద వరల్డ్ కప్ హీరోస్, హెడ్ అండ్ కమిన్స్, అండ్ ఒక లెగ్ స్పిన్నర్ హసరంగా కూడా వచ్చాడు. కోల్కతాకు స్టార్కు వెళ్ళడం. అండ్ హ్యారీ బ్రూక్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఢిల్లీ చివరికి తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనం ఒకటి ఏం మాట్లాడుకోవాలి తారక్ అంటే, ఎప్పుడు కూడా సర్ప్రైజెస్ ఏంటంటే ఒక్కొక్కసారి తక్కువ రేటు ఉన్న వాళ్ళకు ఎక్కువ రేటు ధర పలకడం, అండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ. అందులో హ్యారీ బ్రూక్ 13.255 నుండి లాస్ట్ టైం హైదరాబాద్ వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక జస్ట్ 4 crores వెళ్ళాడు. అండ్ ఆ తర్వాత హర్షల్ పటేల్ చూడండి, ఇప్పుడు బెంగళూరులో ఆడుతున్నప్పుడు తక్కువ, అండ్ ఇప్పుడు పంజాబ్ అతన్ని ఎక్కువ డబ్బు పెట్టి తీసుకున్నారు. అండ్ రోమన్ పవల్ ను ఢిల్లీ వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఎక్కువ డబ్బు పెట్టి తీసుకున్నారు. సో శామ్ కరణ్ లాస్ట్ ఇయర్ 18.5, అసలు ఇంతకంటే ముందు అతను హైయెస్ట్. అది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెన్నైకి ఆడుతున్నప్పుడు అంత డబ్బు లేదు అతను. సో అలా ప్రతిసారి సర్ప్రైజెస్ చూస్తుంటాం. అండ్ ఎస్టర్డేస్ దాంట్లో ముఖ్యంగా జార్ఖండ్ బీహార్ కప్ లో ప్లేయర్స్, ఒక యూపీ రిజ్వీ అని ఒక ప్లేయర్, కుషాగ్రా అండ్ దుబే ఫ్రమ్ రాజస్థాన్, వీళ్లకు మంచి రేటు పలకడం అసలు యాక్చువల్గా దట్టు దే ఆర్ ప్లేయింగ్ దేర్ ఫస్ట్ ఐపీఎల్. సో వీటన్నిటికీ కూడా కారణం నేను ఏమంటానంటే, మనం చాలా మంది ఏమంటారంటే ఈ లోకల్ లీగ్స్ అంటున్నారు, కానీ లోకల్ లీగ్స్ చాలా బెనిఫిషియల్గా ఉన్నాయి. ఈ రిజ్వీ రావడానికి యూపీలో జరిగేటటువంటి ఆ లీగ్ హెల్ప్ఫుల్గా ఉండేది. అయితే ఇప్పుడు కొత్త వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం సుధీర్జీ. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే లోకల్ లీగ్స్ అని మీరు మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇదివరకు టీమిండియా అంటే టీమిండియానే, దానికి ఓన్లీ జస్ట్ 2-3 ఉండేవి. ఇప్పుడు ఐపీఎల్ అయింది. ఐపీఎల్కి రావడానికి కూడా లోకల్ లీగ్స్ అనేవి ఫస్ట్ ప్లాట్ఫామ్ అవుతున్నాయి. నో డౌట్. ఎందుకంటే స్టేట్ లీగ్స్, లోకల్ లీగ్స్, ఇప్పుడు రిజ్వీ రావడానికి మెయిన్ కారణం అదే. దాంతో ఇంప్రెసివ్ అఫ్కోర్స్ అండర్-19 వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ లభించింది. బట్ కంటిన్యూస్గా అతడు కష్టపడి లోకల్ లీగ్స్లో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచి ఒక లైమ్ లైట్లోకి రావడం, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. సో మెయిన్గా ఫారిన్ ప్లేయర్స్ విషయంలో ఒక రచిన్ మినాయించి ఐ థింక్ మిగతా వాళ్ళందరూ కూడా, ఈవెన్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెల్ మిచెల్ కూడా చెన్నై అతన్ని 14 కోట్లు పెట్టి తీసుకున్నారు అసలు. అంటే బికాస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కూడా. అండ్ దట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది విక్టరీస్ ఆఫ్ ఐపీఎల్ ఆల్సో, ఐపీఎల్ గెలిచినప్పుడల్లా ప్రతిసారి ఫారిన్ ప్లేయర్స్ చాలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది కనుక, ఆడేది 4 అయినా కానీ ఆ రెస్ట్రిక్షన్ ఉన్నా కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది కనుకనే వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ కనబరిచారు. అండ్ ఐ థింక్ సమ్ టీమ్స్ గాట్ సమ్ వెరీ గుడ్ ప్లేయర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే యాక్చువల్గా మీరు చూసుకున్నట్టయితే కనుక ఈ ఐపీఎల్లో ఈ స్పెసిఫిక్ ఆప్షన్లో ఎక్కువ మంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ని తీసుకోవడం జరిగింది. దట్ టు హైయెస్ట్ రేట్స్, అంటే బికాస్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద వరల్డ్ కప్ విన్ అనుకోవచ్చా, దట్ టు ఇన్ ఇండియాలో జరిగింది. అది కాదు ఒకటి, మీరు మరొకటి తీసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెన్సర్ జాన్సన్ అని చెప్పి ఒక యంగ్ ప్లేయర్, అతడు టెస్ట్ మ్యాచెస్ ఏం ఆడలేదు, కపుల్ ఆఫ్ T20s మాత్రమే ఆడాడు, రీసెంట్గా స్టార్ట్ చేశాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ ఫస్ట్ క్లాస్ రికార్డ్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ క్లాస్ రికార్డులో కూడా చాలా లేట్గానే వచ్చాడు. అతని వయసు 28 సంవత్సరాలు. అంటే ఆస్ట్రేలియాలో చూడండి
ఎంత కాంపిటీషన్ ఉందో, స్టిఫ్ కాంపిటీషన్ ఉందో. ఇప్పుడు గతంలోనైతే మనకు తెలుసు తారక్, హస్సీ లాంటివి టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా దే కేమ్ వెరీ లేట్ ఇన్ టు ది ఇంటర్నేషనల్ అరీనా. సో ఇతనికి ఫస్ట్ క్లాస్ రికార్డ్, ఫస్ట్ మ్యాచ్లో 6 వికెట్స్ తీసుకున్నాడు, సెకండ్ మ్యాచ్లో 7 తీసుకున్నాడు. అండ్ బిగ్ బ్యాష్లో బ్రిస్బేన్ ఆడతాడు. బట్ మొన్న ఇంగ్లాండ్లో జరిగినటువంటి 100 క్రికెట్ లీగ్లో కూడా కొంచెం ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. సో వీళ్ళంతా ఇప్పుడు ఇలా రావడానికి ఏంటంటే స్కౌట్స్ కూడా బాగా వర్కౌట్ చేశారు, ఉపయోగపడుతున్నారు. అంత ఇంటర్నేషనల్ రికార్డ్ లేదు, బట్ స్టిల్ దే ఆర్ టేకింగ్ ఏమంటే ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్ క్రికెట్, డొమెస్టిక్ క్రికెట్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటేనే ఐపీఎల్లో ఆడతారనేది మర్చిపోయినారు అందరూ. మీరు గతంలో చూస్తే యూసుఫ్ పఠాన్ ఎలా వచ్చారు టీంలోకి, సడన్ గా రావడమే చూసాం నేను. అండ్ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ మనం చర్చించవచ్చు ఇన్ ద డిస్కషన్. చాలా మంది వితౌట్ ఎనీ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఈ లీగ్స్ ఒకటి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. సో మెయిన్గా ఏంటంటే స్కౌట్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు వీళ్ళందరికీ కూడా. అందులో ఇప్పుడు జాన్సన్ సెలెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. దట్టు ఫస్ట్ ఐపీఎల్లోనే అతను కూడా ఆస్ట్రేలియన్. మీరు ఆస్ట్రేలియన్ విషయం అడిగారు కనుక, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఫస్టే అనౌన్స్ చేశారు ఏమనంటే అవర్ ప్లేయర్స్, మ్యాక్సిమం ప్లేయర్స్ విల్ బి అవైలబుల్ రైట్ త్రూ ద సీజన్ అని చెప్పి. ఏ ఫ్రాంచైజ్ అయినా కానీ ఒక ప్లేయర్ని తీసుకునే ముందు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే అవైలబుల్గా ఉంటాడా లేదా. ఇప్పుడు చూడండి, అదే ఆస్ట్రేలియాకు చెందినటువంటి ద టాప్ బౌలర్ హేజల్వుడ్ లేడు. హేజల్వుడ్ ఎవరు ప్రిఫర్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే హేజల్వుడ్ ఆక్షన్ కంటే ముందు ఏం అనౌన్స్ చేశారంటే ఐ కెన్ బి అవైలబుల్ ఓన్లీ మే తర్వాత, మే మిడ్ నుంచి అవైలబుల్గా ఉంటానని అనౌన్స్ చేశారు. సో ఫ్రాంచైజెస్ డోంట్ వాంట్ దట్. ఒకవేళ ప్లేయర్ని తీసుకుంటున్నారు అంత డబ్బు ఖర్చు పెట్టి అంటే డెఫినెట్లీ వాళ్ళ అవైలబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం లాస్ట్ ఐపీఎల్లో కూడా చూసాము, చాలా మంది స్టార్ ప్లేయర్స్ తీసుకున్న తర్వాత మేము రామని ఇంగ్లాండ్ నుంచి వెళ్ళిపోవడం మధ్యలో తర్వాత అట్లా జరిగింది కూడా. అండ్ ఇప్పుడు ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు కూడా, ఈసీబీ కూడా అదే చేసింది. వాళ్ళకు కూడా సిరీస్లు ఉన్నాయి కనుక మేబీ హోల్ ఐపీఎల్ కొంతమంది ఉండకపోవచ్చు. అండ్ మరొకటి ఏంటంటే తారక్, ఇమీడియట్గా ఐపీఎల్ ఎండ్ అయిన తర్వాత T20 వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అవుతుంది June 3 నుంచి అమెరికా అండ్ వెస్టిండీస్లో. సో దానికంటే ముందు టీమ్స్ ప్రిపరేషన్ కోరుతారు. తర్వాత వాళ్ళ టీం మెంబర్స్కి ఒక క్యాంపులు కోరుతూ ఉంటారు. అఫ్కోర్స్ ఇది ఒక ప్లాట్ఫామ్ కావచ్చు సెలక్షన్ కొరకు, ఎందుకంటే ఇది కూడా T20 లాంటి అదే కదా, అంటే ఒక బిగ్ టోర్నమెంటే కనుక. బట్ స్టిల్ కొన్ని బోర్డ్స్ ఒప్పుకోలేదు. బంగ్లాదేశ్ ఒప్పుకోలేదు. బంగ్లాదేశ్ షకీబ్ లిటన్ ఎప్పుడైతే కోల్కతా వదిలేసుకున్నారో బంగ్లాదేశ్కు సిరీస్ ఉంది. సో అందుకని కొంతమంది ఎవరైతే ఇప్పుడు శ్రీలంకకు టెస్ట్ సిరీస్ ఉండడంతో తీక్షణ, హసరంగాను వాళ్ళు ఎందుకు వదిలేశారంటే బికాస్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్ ఎక్కువ ఆడలేదు వాళ్ళు, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ T20. సో అటువంటి ప్లేయర్స్ను కొన్ని బోర్డ్స్ వదిలేశాయి. సో అందుకని ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు మీరు అన్నట్టుగా వెస్టిండీస్ కూడా టోటల్గా ఏం చెప్పారంటే ఆ ప్లేయర్స్ విల్ బి అవే. వెస్టిండీస్కి ఇప్పుడు కావాల్సింది వాళ్ళకు వరల్డ్ కప్ ఆడలేదు, ఎక్కువ సిరీస్ లేవు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ ప్లేయర్స్కు ఆపర్చునిటీస్ కావాలి. అందుకనే వెస్టిండీస్ ఆస్ట్రేలియా క్రికెటర్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్. అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా మీరు ఐపీఎల్ త్రూఅవుట్ హిస్టరీ చూసినట్టు ఇట్స్ బిన్ ఫెంటాస్టిక్ అండి. అద్భుతంగా రాణిస్తుంటారు, మంచి ఎంటర్టైనర్స్ అసలు యాక్చువల్గా. అండ్ వరల్డ్ కప్ ట్రయంఫ్ అనేది మీరు అన్నట్టుగా డెఫినెట్లీ అదొక బిగ్ బూస్టింగ్ అయిపోయింది వాళ్ళకు. అందుకని అంత ధర 20.5 అతనికి. ఇంకా ట్రావిస్ సెట్కు నేను అనుకుంటాను 7 లోపే ఆగిపోయినాడు, కానీ మరింత ఎవరు కాంపిటీటర్స్ లేరు అసలు తీసుకోవడానికి రెడీ లేకపోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్ లక్కీ టు గెట్ హిమ్. యాక్చువల్లీ ఈజ్ ఎ స్టార్ ప్లేయర్. సో అలా ఇంపార్టెంట్ ఈవెన్ ఇండియన్స్ కూడా చూసినట్లయితే ఇప్పుడు ఉమేష్ యాదవ్ను కోల్కతా వదిలేసుకుంది, బట్ అతను ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ కెరియర్లో ఉన్నాడు. అండ్ ఐ థింక్ గుజరాత్ గాట్ హిమ్ ఫర్ గుడ్ రేట్ యాక్చువల్లీ. ఇప్పుడు హర్షల్ పటేల్కి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 11.75 నోబడీ ఎక్స్పెక్టెడ్. బట్ ఈ వెంట్ బ్యాక్ టు పంజాబ్. అంటే అతనికి ఎబిలిటీ ఉంది, లేదని కాదు. బ్యాటింగ్ చేయగలుగుతాడు, డెత్ ఓవర్స్లో చక్కగా బౌలింగ్ చేస్తాడు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ సమ్ టైమ్స్, బట్ ఈజ్ ఎ గుడ్ పిక్ ఫర్ పంజాబ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్. అయితే ఇప్పుడు ఈ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక మనకి ఇప్పుడు పర్స్ అనేది ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఆఫ్ ద ఫ్రాంచైజీస్ ఖర్చు చేసినాయి. బట్ ఇది ఇప్పుడు మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. బట్ ఈ ఐపీఎల్లో ఈ వరల్డ్ కప్ చూసిన తర్వాత ఈ ఐపీఎల్ హీరోస్ అందరూ కూడా మనకి ఐపీఎల్ నుంచి ఎవరైతే వస్తున్నారో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇవన్నీ మనకి గుడ్ పిక్స్ అని అనుకోవచ్చు అంటారా? లేదంటే చెప్పండి ఇప్పుడు లేదంటే ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ గెలవడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు మోర్ ఆఫ్ ద ప్లేయర్స్ ఐపీఎల్ ఆడి ఇక్కడ పిచ్చులకు అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకి ఈజీ అయింది అనేది కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది. దానికి మీరు ఒకటి యాడ్ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు స్టార్క్ ను ఎందుకు తీసుకున్నారు 24.75 పెట్టి అంటే మీరు స్టార్క్ కెరియర్ కూడా 2010లో అతడు ఆస్ట్రేలియాకు ఏ టీంలో ఆడుతున్నప్పుడు వెన్ హీ వాజ్ ఐ థింక్ వాట్ వాజ్ హిస్ ఏజ్ జస్ట్ 19-20 ఉన్నప్పుడు ఇండియాకు టూర్ చేసినప్పుడే అతడు బెనిఫిట్ పొందండి. ఆ తర్వాత వీ ఆల్ నో దట్ హీ ప్లేడ్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14-15లో ఆడాడు కూడా, 37 మ్యాచెస్ ఆడాడు. అండ్ ఎబిలిటీ ఉంది అతనికి, డెత్ ఓవర్స్లో బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తాడు. 2015 వరల్డ్ కప్ నుండి అతన్ని మీరు ఒకసారి గ్రోత్ చూసుకున్నట్లయితే
ఎవ్రీ టోర్నమెంట్లో, బిగ్ టోర్నమెంట్లో, ఎవ్రీ సీజన్లో ఈస్ పర్ఫార్మింగ్ వండర్ఫుల్లీ అండి. అండ్ 2015 తర్వాత ఈ జస్ట్ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ టెస్ట్ క్రికెట్ అండ్ వన్ డే క్రికెట్. అందుకని అదే దూరం అయిపోయినాడు, కానీ అంత పెద్ద ఇంజరీస్ ఏం లేవు. 80+ మ్యాచెస్లో 300+ వికెట్స్ ఉన్నాయి, 338 వికెట్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచెస్లో. వన్ డే మ్యాచెస్లో కూడా హైయెస్ట్ వికెట్ టేకర్ తక్కువ మ్యాచెస్లో. సో ఆ ఎబిలిటీ అతనికి ఉంది కనుకనే కలకత్తా అంత డబ్బు ఖర్చు పెట్టారు. అండ్ ఈజ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ కావడం మరింత అడ్వాంటేజ్. అండ్ ఈ కెన్ బ్యాట్ ఆల్సో, ఈస్ గాట్ ఎ గుడ్ హ్యాండ్, టెరిఫిక్ ఫీల్డర్. సో డబ్బు ఖర్చు పెట్టారు అంటే మామూలు ప్లేయర్ పైన ఏం ఖర్చు పెట్టలేదు. అతని ఎబిలిటీ, టాలెంట్ ఉంది, అంటే పర్ఫామ్ చేసేటటువంటి, డెలివరీ చేసేటటువంటి ఒక ఎబిలిటీ ఉంది కనుకనే తీసుకున్నారు. సో అందులో ఆస్ట్రేలియన్స్ ఎక్కువ ఉన్నారు అంటే సర్ప్రైజ్ అదే లేదు. ఎందుకంటే మీకు స్టార్టింగ్ నుండి కూడా మాక్సిమం ఆస్ట్రేలియన్సే పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా కలదు. సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో గెలవడానికి కారణం ఎవరు? డేవిడ్ వార్నర్. 2 సార్లు ఆరెంజ్ క్యాప్ ధరించాడు అంటే ఆడుతున్నప్పుడు మామూలు విషయం కాదు కదా అసలు. సో ఫస్ట్ టైం 2018లో మీకు షాన్ మాస్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రాజస్థాన్ గెలిచినప్పుడు, షేన్ వాన్ అప్పుడు కెప్టెన్. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది కనుకనే వాళ్ళకి, అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు ఏ క్రికెట్లో తీసుకున్నా కానీ ఐ థింక్ ఫెంటాస్టిక్. ఇప్పుడు కమిన్స్ను తీసుకోవడానికి మరొక కారణం ఏంటంటే ఐ థింక్ అతని ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగపడుతుంది. బికాస్ హైదరాబాద్కు రీసెంట్గా ఇప్పుడు వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్లో ఇండియాను ఓడించినప్పుడు కూడా అతడే కెప్టెన్గా ఉన్నాడు. T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఉన్నాడు. ఇప్పుడు బిగ్ 50 ఓవర్ వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. కూల్ కస్టమర్, బ్రహ్మాండంగా లీడ్ చేస్తాడు. సో అతని గైడెన్స్ కూడా నేను అనుకుంటాను ప్లేయర్స్కి అవసరం కనుక ఐ థింక్ సన్ రైజర్స్ హైదరాబాద్ డన్ ఎ గుడ్ జాబ్. సో సెలెక్షన్ అనుకున్నట్టుగానే కొనసాగింది. మేబీ కొంతమందికి ఏమని ఇంత డబ్బు ఇతని పైన ఎందుకు అని అనుకుంటారు, కానీ బట్ ఐ థింక్ వాళ్ళకు డిజర్వింగ్ ప్లేయర్స్ అండి. అంటే డిజర్వింగ్ ప్లేయర్స్ పైన వెళ్ళారు. ఇప్పుడు చెన్నై 14 కోట్లు పెట్టిందంటే మిచెల్ పైన. ఐ థింక్ ఈజ్ ఎ టాలెంటెడ్ క్రికెటర్. బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు. అండ్ అట్లా ఒక జాన్సన్ విషయంలో 8 crores అనుకుంటారు కానీ, బట్ 10 crores అనుకుంటారు కానీ, బట్ ఐ థింక్ ఈజ్ ఎ క్వాలిటీ బౌలర్ అని చెప్తున్నారు. సో ఐ థింక్ సో మీరు చెప్పినట్టుగానే అంటే మనకు లాస్ట్ ఐపీఎల్లో చూసుకున్నట్టయితే కొంతమంది ఐపీఎల్ హీరోస్ కింద మనకు గుర్తుండిపోతారు. సో ఈ ఐపీఎల్లో కూడా అలాగే మరికొంతమంది రాబోతున్నారని మనకు అనిపిస్తుంది. 25 crore అంటే ఒక బిగ్ జాక్ పాట్ వస్తుంది. వాళ్ళ ఐ థింక్ ఆల్ ఆస్ట్రేలియన్స్ 4-5 కలిసి నిన్న 260 crores ఏమో ఉన్నాయి అందరి వద్ద. ఆ 260లో 70-80 కోట్లు 230 crores స్పెండ్ అయినాయి. స్పెండ్లో 70 to 80 crores కంటే ఎక్కువగా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ పైన ఖర్చు పెట్టారు. 20.5 కమిన్స్, 24.75 ఇతను, 6.8 ఇతని పేరు ఏంది ట్రావిస్ హెడ్, 10 crores ఇతనికి. అంటే దాదాపుగా 70 కోట్లు 80 కోట్ల వరకు ఆస్ట్రేలియన్ పైన పెట్టారు. బికాజ్ దే డిజర్వ్. మొత్తానికి అయితే ఈ ఐపీఎల్ 2024 అనేది మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుందని ఆశిద్దాం. సో థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి.